గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమ వసతి గృహాలను పడగొడుతున్న ఫారెస్ట్ అధికారులు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమ వసతి గృహాలను పడగొడుతున్న ఫారెస్ట్ అధికారులను నిలదీస్తూ ఎంతోమంది అభాగ్యులకు అనాథులకు ఆశ్రయం కల్పిస్తున్నాం, ఈ కాశీనాయన ఆశ్రమమును కాపాడండి అంటూ స్వామీజీ యోగులు తమ యొక్క ఆందోళనలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మేము ఏమి ఉద్యమమో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని కించిత్త మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు కూల్చినటువంటి శిలాఫలకం DC గోవిందరెడ్డి గారి పేరునుంది, ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు, ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము మా ఆలోచన ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒకటి. మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది. సార్ అది బాత్రూమ్స్ అండి, 100 మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్? మీరు ఆలోచన చేయండి సార్. ఎక్కడ రూములు ఉన్నాయి సార్? సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్, అందరికి ఇవ్వగలుగుతారా? అది సాధ్యమవుతుందా? మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. ఈ పబ్లిక్ టాయిలెట్ కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో. ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం ఇవ్వగలుగుతారా? ఆలోచన చేయండి సార్. ఎందుకంటే సార్ మీలో చాలా మంది భక్తులు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు రావచ్చు, నా శిష్యులు రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, కుటుంబ సభ్యులు రావచ్చు. ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచన చేయండి సార్. అంటే మీ వృత్తి ధర్మం, నేను మిమ్మల్ని ఎవరిని తప్పుపట్టున్నా, మీరు కావాలని చేస్తున్న పని కాదు. మీ పై ఉంటుంది, మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కానీ ఆలోచన చేయండి, మానవీయ కోణంలో ఆలోచన చేయండి, మానవతా దృష్టితో ఆలోచన చేయండి. అటువంటి నిర్మాణం దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన సార్. బట్టలు మార్చుకోవాలంటే చేయాలంటే దగ్గరుండి పట్టించుకోండి. ఇన్ని రోజులు జరగాలండి, ఒక 10 రోజులు 15 రోజులు సమయం మేము దగ్గరుండి కొట్టిస్తాం. మీ అధికారంతో మాట్లాడండి. అన్ని మా చేతుల్లో ఉండవు, అన్ని మీ చేతుల్లో ఉండవు, కొన్ని మీ చేతుల్లో. 10 రోజులు మేము కొట్టిస్తాం. మా చేతకంతా కాషాయం తీసేసి మేము కొట్టించి మా చేతకంతా క్షమాపణ చెప్పి మేము కాషాయం తీసాం. 10 రోజులు ఆలోచన చేయండి. మా చేతకంతా ఒప్పుకొని స్వామికి క్షమాపణ చెప్పి మేము దగ్గర కడుగొప్పించి కాషాయం తీసేసి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వామీజీలకి వీళ్ళకి ఎవరికి వ్యవస్థతో సంబంధం లేదు. ఆయన మేము దర్శించుకోవడానికి కూడా దర్శించాలి, కానీ ఆ మహానుభావుని పేరుతో ఇంతటి మహత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో. ఏ మతం మీద ఫారెస్ట్ లో వందలాది అన్యమత ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ చూస్తున్నా చెత్త పనులు మీకు తెలుసు. ఒక్క దాని మీద కూడా దారి జరగకుండా 100 ఎకరాలు అన్యాక్రాంతం అయితే మీరు కూడా ఏమి చేయకుండా, ప్రభుత్వం ఏం చేయకుండా చేస్తా ఉంటారు. చెప్పండి సార్. మాట్లాడతాం తప్పి ఏమి అంతా పబ్లిక్ చేయకుండా కమిటీ అని ముసుగులో పెట్టి నెలకొండ చేశారు. లాగి పెట్టాలతో ఢిల్లీలో దంతో ఈ పార్టీల కోసం, ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది? హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా? ఈ ధర్మానికి అన్యాయం చేయమనా? పార్టీల నిమిత్తం కాదు కదా, దేవుడి నిమిత్తం. ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మేము కష్టపడేది? ఈ ధర్మానికి ఉపయోగపడతారని